నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మన తెలుగు రాజ్యం సినిమా పేజ్లో ఎన్టీఆర్ గారికి, కృష్ణ గారికి, ఆ తర్వాత చిరంజీవి గారికి మన సినిమా పేజ్లో ఒక వీరాభిమానులు ఉన్నారు. వారికి సంబంధించి ఏది చేసినా వాళ్ళు ఎంతలా ఎంజాయ్ చేస్తారో మనందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో మాస్ ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ డ్రామాలో కొత్త నిర్వచనాన్ని సూపర్ స్టార్ కృష్ణ గారు అగ్నిపర్వతం అనే సినిమా ద్వారా ఇచ్చారన్న విషయం ఎంతమందికి తెలుసు? ఆ సినిమా సూపర్ స్టార్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది అనే విషయము కృష్ణ గారి అభిమానులు కూడా ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే రెండు క్యారెక్టర్స్, అగ్ని, జమదగ్ని, అలాగే తమ్ముడు క్యారెక్టర్లో కృష్ణ గారు మరొక డైమెన్షన్ని మనకు చూపించడం జరిగింది. ఆ సినిమా అప్పుడు ఎన్ని సంచలనాలకు వేదిక అయింది. రాఘవేంద్రరావు గారు కృష్ణ గారిలో ఈ కోణాన్ని అసలు ఎలా చూశారు, ఆయనతో అంత పవర్ఫుల్ డైలాగ్స్ కావచ్చు, ఆయనలో ఉన్న ఆ యాక్షన్ ప్యాక్ని కావచ్చు, ఆ ఫ్యామిలీ డ్రామాని కావచ్చు, అంత అద్భుతంగా ఎలా పండించగలిగారు, ఆ సినిమాకి సంబంధించిన మరెన్నో విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. అగ్నిపర్వతం అనగానే ప్రతి ఒక్కరికి టక్కన గుర్తొచ్చేది అగ్ని, జమదగ్ని, అగిపెట్టుందా అనేది. ఆ క్యారెక్టర్లో కృష్ణ గారు ఒదిగిన తీరు కావచ్చు, పవర్ఫుల్గా ఆయన ఎంట్రీ, ప్రతి ఒక్కదాన్ని ఇక్కడ హైలైట్ చేసి చెప్పొచ్చు. అగ్నిపర్వతం అనగానే మీకు ఆ టైంలో చూసిన అనుభవం కావచ్చు, ఇప్పటికీ అది గుర్తుకు రాగానే టక్కన మీ మైండ్లో మెదిలేదు కావచ్చు. నాకు వాల్ పోస్టర్ అండి, కృష్ణ గారు ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ స్టిక్ పట్టుకున్న వాల్ పోస్టర్. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, నా చైల్డ్హుడ్ మెమరీస్లో ఇవాళకి నాతో పాటు మా బంధువులందరికీ కూడా, మా క్లోజర్ సర్కిల్లో ఉన్న బంధువులకు కావచ్చు, రక్త సంబంధికులకు కావచ్చు, వీళ్ళందరికీ అగ్నిపర్వతం సినిమా వల్ల ప్రభావితుడనై కృష్ణ గారి లాగా స్టిక్ తిప్పేవాడిని నేను చిన్నప్పుడు. ఓకే. ఆయన నా ఇంటర్మీడియట్ వరకు కూడా నా దగ్గర ఒక స్టిక్ ఉండేది. ఆ స్టిక్ అంతే స్పీడ్గా తిప్పేవాడిని నేను. ప్రాక్టీస్ చేశాను నేను స్టిక్ తిప్పడం. తీసుకుని రావాల్సింది సార్ అసలు ఇవాళ బాగుండేది. స్టిక్ చాలా సీరియస్గా, ఎంత సీరియస్గా ప్రాక్టీస్ చేశానంటే 85 జనవరి 11 సంక్రాంతి సందర్భంగా విడుదలైనటువంటి అగ్నిపర్వతం మా పంచరత్న టాకీస్ మదనపల్లిలో కనీ విని ఎరుగని భారీ ఘన విజయాన్ని సొంతం చేసుకుని, దాదాపుగా ప్రతిరోజు పాటో ఫైటో అగ్ని జమదగ్ని సన్నివేశాలు, మరీ ముఖ్యంగా మీకు రుద్రరాజన్ ప్రభాకర్ రెడ్డి గారి పాత్ర, అమ్మాయిని కాపాడేటటువంటి సీన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ హీరోస్ ఇంట్రడక్షన్ సీన్ లాంటిది. ఆయన కృష్ణ గారు వచ్చి ఆ స్టిక్ సర్రమని తిప్పి అగ్ని జమదగ్ని అని చెప్పి అప్పుడు అగ్గిపెట్టుందా అంటాడు అనమాట. అగ్గిపెట్టుందా అన్న తర్వాత ఆయన డైలాగ్ ఏంటంటే, శివుడు మూడో కన్ను తెరిచినా ఈ జమదగ్ని మూడో అంకె లెక్క పెట్టినా అనేటటువంటి డైలాగ్ ఒకటి అనమాట. దాంతో ఆ స్టిక్ తిప్పడం అనేది అలవాటుగా మారింది. అలవాటు చాలా సంవత్సరాలు కొనసాగింది. అది అగ్నిపర్వతం సినిమాకి సంబంధించి ఆ స్టిక్ తిప్పడం కృష్ణ గారి లాగా స్టైలిష్గా అనేది ఒక అలవాటుగా మారిపోయినటువంటి జనరేషన్లో నేను ఉన్నాను. లేదని చెప్పుకోను. ఖచ్చితంగా కృష్ణ గారి డేట్లు ఉన్నాయి మన దగ్గర, కథ కావాలని అశ్విని దత్ గారు పరుచూరు వెంకటేశ్వరరావు గారిని అడిగితే, వెంటనే కథ లేదు, ఆలోచిద్దాం, మంచి కథ ఆలోచిద్దాం కృష్ణ గారు. ఎందుకంటే అప్పటికి అశ్విని దత్ గారికి సూపర్ స్టార్ కృష్ణ గారు 2 సినిమాలు చేశారు. ఒకటి గురు శిష్యులు, ఇంకోటి అడవి సింహాలు. రెండిట్లో ఏంటంటే గురు శిష్యుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అడవి సింహాలకు వచ్చేటప్పటికి రెబల్ స్టార్ కృష్ణరాజు గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈసారి సోలోగా కృష్ణ గారికి సోలోగా ఒక సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలని అశ్విని దత్ గారు నిర్ణయించుకున్నారు. అడిగితే అశ్విని దత్ గారు అన్నారంట, రాఘవేంద్రరావు గారితో కదా, కృష్ణ గారితో రాఘవేంద్రరావు గారితో ఈసారి సినిమా కాబట్టి, రాఘవేంద్రరావు గారు ఇప్పుడు హోషియార్ అనే సినిమా చేస్తూ ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. మనం అక్కడికి వెళ్దాం వెంకటేశ్వరరావు గారు, అక్కడికి వెళ్తే ఒక వారం రోజులు కూర్చుందాం, అక్కడ రాఘవేంద్రరావు కూడా ఉంటాడు కాబట్టి ఏదైనా కథ వస్తుందేమో అని చెప్పిన తర్వాత ఈయన ఇప్పుడు ఆఫ్రికాకు బయలుదేరాలి వెంకటేశ్వరరావు గారు గోపాలకృష్ణ గారిని పిలిచి, బొబ్బిలి బ్రహ్మణ సమయంలో పరుచూరు గోపాలకృష్ణ గారు పురాణాలలోని ఒక అంశాన్ని, ఆయన ఒక కథని చెప్పిన తర్వాత ఏంటంటే దానిని ఆధారం చేసుకుని బొబ్బిలి బ్రహ్మణలో కీలకమైనటువంటి సన్నివేశాల రూపకల్పన జరిగింది. అటువంటి కథ ఏదైనా పురాణాల్లో నుంచి తీసివ్వగలవా తమ్ముడు అని చెప్పి గోపాలకృష్ణ గారిని పరుచూరు వెంకటేశ్వరరావు గారు కోరడం. పరుచూరు గోపాలకృష్ణ గారు ఎంఏ తెలుగు కదా, ఎంఏ తెలుగు సాహిత్యం. ఆయన బాగా ఆలోచించి, శ్రీహర్షుడు అనే ఒక రాజు ఉండేవాడు, అతను కథా రచయిత కూడా, కథలు కూడా రాశాడు ఆ శ్రీహర్షుడు. అతను రాసినటువంటి ఒక కథలో ఏంటంటే, తల్లి
గుండెల మీద కొడుకుని కూర్చోబెట్టుకొని కొంగుతో ఉరి బిగించుకొని చనిపోతుంది. ఆమె మీద నిందపడి ఉంటుంది. ఆ నింద నిజం కాదు అని చెప్పడానికి కొడుకుకి ఆ యొక్క ఆవేదన తెలియాలి, తల్లి పడినటువంటి ఆ తాపత్రయం తెలియాలని చెప్పి తన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని అంతా ఆ తల్లి ఆ కొడుకుకు ధారపోస్తుంది. ఆవిడ చనిపోతూ తన శక్తిని తన కొడుకుకు ధారపోసి చచ్చిపోతుంది అని చెప్పింది పరుచూరు వెంకటేశ్వరరావు గారు ఆలోచించడం మొదలుపెట్టారు. ఆయన ఫ్లైట్ ఎక్కారు, సౌత్ ఆఫ్రికాలో దిగారు, లొకేషన్ కూడా వెళ్ళలేదంట. వెళ్లకుండా కూర్చుని గదిలో రాసుకుంటూనే ఉన్నారంట. ఏది ఆ శ్రీహర్షుడి కథలో ఆ కొడుకుకి తల్లి శక్తి ధారపోస్తుంది, ఏ పరిస్థితుల్లో తల్లి ఉరిపోసుకుంది, ఏ నింద మోసింది ఆ తల్లి, ఎటువంటి నింద మోస్తే కొడుకు హృదయం గాయపడుతుంది, తన శక్తిని అంతా కొడుకుకు ధారపోస్తే అతనంత శక్తివంతుడిగా తయారైనటువంటి కోణంలో నుంచి పరుచూరు వెంకటేశ్వరరావు గారు ఆలోచించి జమదగ్ని పాత్రను సృష్టించి రాఘవేంద్రరావు గారికి కూర్చుని హోటల్ రూమ్లో చెబితే చాలా సీరియస్గా ఉంది, చాలా బాగుంది. క్యారెక్టరైజేషను, కృష్ణ గారి క్యారెక్టరైజేషను, జమదగ్ని అనే పాత్ర అద్భుతంగా ఉంది. కాకపోతే వెరీ సీరియస్గా ఉంది. రాఘవేంద్రరావు గారి ధోరణికి ఏంటంటే ఇటువంటి సినిమా ఆయన అప్పటిదాకా చెయ్యలే. ఆయన మొత్తం ఏంటంటే అప్పటిదాకా వినోదభరితమైనటువంటి సినిమాలు, పూలు, పండ్లు, ఆకులు, చెట్లు, ఇవే కదా రాఘవేంద్రరావు గారి సినిమాలు అంటే. జమదగ్ని పాత్ర ఇంత పవర్ఫుల్ పాత్ర, అది నేను హ్యాండిల్ చేయాలంటే అంత ఈజీ కాదు. కాబట్టి వినోదం మిస్ అవుతుందేమో రాఘవేంద్రరావు గారు అంటే ఇంకో పాత్రను సృష్టిద్దాం అని చంద్రం పాత్ర, అది కూడా కృష్ణ గారి. ఒకే తండ్రి, ఇద్దరు కొడుకులు, ఇద్దరు తల్లులకు పుట్టారు. ఒకరేమో శారద గారి కొడుకు, ఇంకోరేమో అన్నపూర్ణ కొడుకు. అలా అనుకున్న తర్వాత మీకు వినోదం మిస్ అవుతుంది అన్న దీనిలో నుంచే మీకు చిలిపి కృష్ణుడు, గోపాలకృష్ణుడు అని సత్యనారాయణ గారును పరుచూరు గోపాలకృష్ణ గారు అభిమానులందరూ కూడా నాతో సహా మాకు చాలా కోపం వచ్చింది గోపాలకృష్ణ గారు చూసి. ఆయన చాలా బాగా చేశారు, చాలా బాగా చేయలేదని కాదు. అంటే ఆయన వాయిస్ కి, ఆయన పర్ఫార్మెన్స్ కి ఈ క్యారెక్టర్ ఏంటి అన్న ఒక చిన్న అప్పటికి ఏంటంటే ఆయన్ని కథానాయకుడు ఈ సినిమాలో కింగ్ కాంగ్ ఈ పాత్రలో చూసేసాం ఆయన్ని. ఆయన కథానాయకుల్లో ఆయన డైలాగ్ గుంటూరు మిర్చి చూసారా అండి, ఎంత ఉంటుంది, ఇంతే ఉంటుంది, నవిలారు అనుకోండి, నశాళానికి ఎక్కుద్ది, ఇలాంటి డైలాగులన్నీ వినేసి ఇక్కడ కామెడీ చేస్తుంటే నిజంగా కోపం. గుర్తుపట్టలేదు కాసేపు, ఎవరో డిఫరెంట్ హెయిర్ స్టైల్తో ఎవరో అనుకుంటున్నావు. తర్వాత వాయిస్ వినగానే పరుచూరు గోపాలకృష్ణ గారు కదా అని అనిపించింది. అట్లా ఆయన పాత్ర ఆయన అభిమానులకు నచ్చలా, ఆయన బాగా చేసిన. ఈ సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొదట అనుకున్న హీరోయిన్ శ్రీదేవి గారండి, విజయశాంతి గారు కాదు. శ్రీదేవి గారి హీరోయిన్, శ్రీదేవి గారికి వెళ్ళారు. కథ చెప్పిన తర్వాత ఇద్దరు హీరోయిన్లు అనేటప్పటికి ఇద్దరు హీరోలు, కృష్ణ గారు డ్యూయల్ రోల్ అండి, ఆయన డ్యూయల్ రోల్ చేసి చాలా రోజులు అయింది, డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఇద్దరు హీరోయిన్లు అనేటప్పటికి ఆవిడ స్క్రీన్ ప్రజెన్స్ కానీ లేకపోతే ఇంపార్టెన్స్ కానీ నాకు ఎక్కువ ఉండకపోవచ్చు అని చెప్పి ఆవిడ సున్నితంగా తిరస్కరించారు. ఓకే, అశ్విని దత్ గారు కొంచెం నొచ్చుకున్న విజయశాంతి గారిని విజయ ఆ పాత్ర వరించటం, అట్లాగా రాధగారు లిల్లీ పాత్రలో రాధగారు ఒదిగిపోవటం పప్పా నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నా. అసలు ఎందుకు ఆ సౌండింగ్ పెట్టారు? అదేంటంటే అప్పుడున్నటువంటి ఆ జనరేషన్ టీనేజర్స్ అందరూ అలా మాట్లాడేవాళ్ళండి. అందరూ కాన్వెంట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లలు కదా, వాళ్ళు కాలేజ్ గోయింగ్కి వచ్చేటప్పటికి వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ యాక్సెంట్ అలా ఉండేది. అప్పుడు అలా మాట్లాడకపోతే పేరెంట్స్ ఒప్పుకునేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. అది మేము కూడా దాన్ని ఫేస్ చేసాం, ఆ సమయంలో చూసాం అలాంటి పిల్లల్ని, వాళ్ళని. అలా మమ్మీ సాగదీసేవాళ్ళు అనమాట. రాధా గారు భలే, రాధా గారు ఆ డ్రెస్సెస్ లో వీళ్ళిద్దరు ఆవిడ వెంట పడుతూ ఉండడము, పప్పా ఏంటిలా అనుకుంటూ, అంటే ఆమె ఎక్స్ప్రెషన్, ఆ సౌండింగ్ కి చాలా బాగా అనిపించింది. సీరియస్ అంటే ఒక డిఫరెంట్ గా చూపించారు అన్నది. 28 లక్షల వ్యయం మాత్రమే అయింది ఆ రోజుల్లో సినిమాకా. 100 రోజులు వర్కింగ్ డేస్, 28 రోజులు ఊటీలో షూటింగ్ అనమాట. తర్వాత మీకు ఈ సినిమాలో సోల్ మనం ప్రతిసారి సినిమాకి సంబంధించి సోల్ గురించి మాట్లాడతాం. సౌండ్ కట్ చేసుకోండి. సోల్ ఏంటంటే ఈ సినిమాలో ఉన్న సోలు జమదగ్ని, ఆ తల్లి మీద తండ్రే నింద వేశాడు ఆమె పతిత అని. జగ్గయ్య గారు, జగన్నాథరావు పాత్ర, తండ్రే నింద వేసిన తర్వాత ఆ తండ్రి మీద, ఆ కుటుంబం మీద కక్ష సాధించాలనుకునేటటువంటి కొడుకు పాత్ర జమదగ్ని. ఆ జమదగ్ని పాత్ర కావచ్చు, అతని హౌస్ సెట్ అప్పట్లో విజయవాహిని స్టూడియోస్లో చెన్నైలో వేసి తీద్దామని అనుకుంటే విజయవాహిని దొరకకపోతే అప్పుడు పద్మాలయకి వచ్చి అప్పట్లో 7 లక్షల రూపాయలు పెట్టి హౌస్ సెట్, భారీగా హౌస్ సెట్ వేసి పరుచూరు గోపాలకృష్ణ గారు ఏంటంటే ఆయన పురాణాలు, ఇతిహాసాలు, ఇప్పుడు ఎంఏ తెలుగు చదువుకున్న వాళ్ళకి ఏంటంటే ఎంతో కొంత పురాణాలతో, ఇతిహాసాలతో పరిచయం ఉంటుంది, కావ్యాలతో. కాబట్టి ఆయన ఏం చేశారంటే
హాల్లో పెయింటింగ్స్ ఉండాలి, ఇతను హాల్లో పెయింటింగ్స్ ఉండాలి అని తొడలు విరగొడుతున్నటువంటి దుర్యోధనుడు, తర్వాత రథచక్రం ఎత్తుతుంటే చంపబడుతున్నటువంటి కర్ణుడు, ఆ తర్వాత దొంగచాటుగా కొట్టబడుతున్న వాలి, ఇట్లాంటి పెయింటింగ్స్ అన్ని తీసుకొచ్చి హాల్లో ఫిక్స్ చేయించడం. చేసిన తర్వాత అక్కడ ఇదే రగులుతున్న అగ్నిపర్వతం. ఈ పాట టైంకి వెళ్ళేవాళ్ళం థియేటర్కి, మేము ఈ ఒక పాట చూసుకుని వచ్చేసేవాళ్ళం. ఆ పాట ప్లే అవుతున్న సేపు ఒక్కొక్క పిక్చర్ పెయింటింగ్స్, వాళ్ళ అమ్మను తీసుకెళ్ళింది కావచ్చు, కొడుకు ఆవేదన, అదే పడినటువంటి ఆ వేదన. పూర్ణిమ గారు ఒకవైపు, విజయశాంతి గారు ఒకవైపు, అన్నపూర్ణమ్మ ఒకవైపు, జగ్గయ్య గారు, వీళ్ళందరికీ క్యారెక్టర్స్ వాళ్ళు చేస్తే నన్ను ఎందుకు శిక్షించావు అనేసి అని వాళ్ళు అడిగినప్పుడు తను పడ్డ ఆవేదన, ఎలా పెరిగాడు ఏంటి అనేది బాగా చూపించిన విధానం సార్ ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టాల్సిందే అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే టీవీలో చూసినప్పుడు బా ఎంత బాగా చూపించారు, దాన్ని రిలేటెడ్ గా ఇమేజెస్ ఏంటి, ఆ పూర్ణిమ గారి ఎక్స్ప్రెషన్. ప్రకాష్ గారు సినిమాటోగ్రాఫర్, రాఘవేంద్రరావు గారి సోదరులు, మహీధర్ గారు ఆపరేటివ్ కెమెరామెన్, భాస్కర్ రాజు గారు ఆర్ట్ డైరెక్షన్, చక్రవర్తి గారి సంగీతం. ఈ సినిమాలో ఏంటంటే 1000 నంబర్ 1 అనే పాట ఒకటండి. ఈ పాటలో కృష్ణ గారి చేత రాఘవేంద్రరావు గారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అంత క్రితం కానీ ఆ తర్వాత కానీ ఏ హీరో అన్ని డ్రెస్ చేంజ్లు చేయలేదు. 40 డ్రెస్ చేంజ్లు అనమాట. సెకండ్ కృష్ణ గారు కదా, చంద్రం పాత్రకి 1000 నంబర్ 1 పాటకి 40 డ్రెస్ చేంజ్లు. మీకు ఈగాలి నయా కథం అనే సినిమాలో శ్రీదేవి గారితో రాఘవేంద్ర గారు పాట తీశారు. అదే పాటని, అంటే అటువంటి పాటనే తెలుగులో తీస్తే చాలా బాగుంటుందని ఈగాలిలో పాట విజయశాంతి గారితో కృష్ణ గారి ఫోటోగ్రాఫ్స్ నిలువెత్తు ఫోటోగ్రాఫ్స్, స్క్రీన్ ఎంత ఉంటుందో అంత ఫోటోగ్రాఫ్స్తో చేసి ఆ పాట కోసం ఫస్ట్ హాఫ్ వెళ్ళి పాట చూసేవాళ్ళం ఈ గాలిలో, సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఇదే రగులుతున్న అగ్నిపర్వతం, 2 పాటలు వెళ్ళి చూసుకుని వచ్చేవాళ్ళం అన్నమాట ఇంటికి. అలా ఎన్నో జ్ఞాపకాలని, ఎన్నో మధురానుభూతుల్ని మిగిలించినటువంటి సినిమాలు కృష్ణ గారి సినిమాలో సిల్వర్ జూబ్లీ సినిమా ఆయన టాప్ 10లో ఉంటుంది. 12 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది, 8 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ఆడింది. మనకి జితేంద్ర గారు, చిరంజీవి గారు వీళ్ళు 100 డేస్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్లుగా వాళ్ళతో చేశారనమాట అప్పట్లో. అలా మీకేంటంటే అగ్నిపర్వతం సినిమాలో జమదగ్ని పాత్ర, ఆ పాత్ర పోషణ, ఆ పాత్ర రాఘవేంద్రరావు గారు చిత్రీకరించిన విధానం, ఆ పాత్రని అసలు కృష్ణ గారు సొంతం చేసుకుని ఆయన పలికినటువంటి సంభాషణలు. అంటే రాఘవేంద్రరావు గారు ఏంటంటేనండి మోడ్రన్ దుర్యోధనుడు అనేటటువంటిది, లేదా మోడ్రన్ కర్ణుడు, రెండింటిని తీసుకుంటే గజదొంగలో ఎన్టీ రామారావు గారి పాత్ర ఏదైతే ఉంటుందో అది మోడ్రన్ దుర్యోధనుడు. అది దుర్యోధనుడు మీకు ఎట్లాగైతే ప్రవర్తిస్తాడో, దుర్యోధనుడు ఏ విధంగా అయితే అతను వాకింగ్ స్టైల్ ఉంటుందో, దుర్యోధనుడు హావభావాలు ఎలా ఉంటాయో, దుర్యోధనుడి యొక్క ఒక యాంగర్ ఉంటుంది దుర్యోధనుడిలో, అటువంటి యాంగర్ని గజదొంగ సినిమాలో మోడ్రన్ దుర్యోధనుడిలాగా ఎన్టీ రామారావు గారిని పోర్ట్రేట్ చేశారు రాఘవేంద్రరావు గారు. కర్ణుడికి సంబంధించినటువంటి అంశానికి వచ్చేటప్పటికి మోడ్రన్ కర్ణుడిలాగా మనకు జమదగ్ని పాత్ర కనిపిస్తుంది అగ్నిపర్వతం సినిమాలో. ఈ అగ్నిపర్వతం సినిమా ఏ స్థాయిలో అసలు కమర్షియల్ బ్లాక్ బస్టర్ అంటే, ఒక దశలో ఆ సమయానికి ఏంటంటే ఏ సినిమా ఆడుతుందో ఏ సినిమా ఆడదో తెలియనటువంటి ఒక సమయం అనమాట. అటువంటి సమయంలో విడుదలై కని విని ఎరుగని ఘన విజయాన్ని అగ్నిపర్వతం సొంతం చేసుకుని అటు నిర్మాతకి ఇటు కృష్ణగారి అభిమానులకి ఎక్కడ లేనటువంటి ఊరటనిచ్చింది. కృష్ణగారితో అప్పటికి రాఘవేంద్రరావు గారు వరుసగా భలే కృష్ణుడు మొదటి సినిమా, భలే కృష్ణుడు, గరానదొంగ, ఊరికి మొనగాడు, శక్తి, అడవి సింహాలు, ఇవన్నీ అప్పటికి 2 దొంగలు, ఈ సినిమాలన్నీ అప్పటికి కృష్ణగారు రాఘవేంద్రరావు గారి అపురూప కలయికలు, అడవి సింహాలు ఇవన్నీ అపూర్వ కలయికలు వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన అగ్నిపర్వతం, ఆ తర్వాత కృష్ణగారు రాఘవేంద్రరావు గారి కలయికలో వజ్రాయుధం, ఇవన్నీ అంటే భలే కృష్ణుడు తప్ప మిగతా సినిమాలన్నీ రాఘవేంద్రరావు గారు కృష్ణగారి కలయికలో సూపర్ డూపర్ హిట్స్, కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ అనమాట. అంటే తెలుగు సినిమాకి ఆర్థిక పరిపుష్టిని అందించిన, అట్లాగే వ్యాపారాత్మకంగా తెలుగు సినిమా స్థాయిని పెంచినటువంటి సినిమాలలో సూపర్ స్టార్ కృష్ణ, కె రాఘవేంద్రరావు గారి సినిమాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలా ఈ సినిమా కూడా తనదైనటువంటి స్థాయిని, స్థానాన్ని ఇప్పటికీ అది సీరియస్లీ. ఎందుకంటే ఇద్దరు కృష్ణాలలో ఒకరు సీరియస్గా వెరీ సీరియస్ ప్రజల కోసం మమేకం అవడం, కక్ష సాధింపు, ఇవన్నీ దోచుకున్న వాళ్ళను ఇది చేయడం. అది రెండో కృష్ణ గారిలో అంటే జోవియల్, అంటే ఇక్కడ లవ్ ఇవన్నీ మిస్ అయిపోయిందండి. రెండో కృష్ణ గారిలో బ్యాలెన్స్ చేయడం, తర్వాత ఫ్యామిలీ ఎమోషన్ని ఉంటే మిస్ అవ్వడము, ఆయన ఫ్యామిలీ తోటి ఇంటరాక్ట్ అవ్వడం అనేది. పెళ్లి పందిట్లోకి వచ్చేంత వరకు ఇంకో కొడుకు ఉన్నాడు, బతికే ఉన్నాడు అన్న విషయము జగ్గయ్య గారికి తెలియకపోవడం, అసలు ఏం జరిగింది దీని వెనుక తతంగం అంతా అనేది తెలియకపోవడం, అది. తర్వాత అన్నపూర్ణమ్మ గారి దగ్గరికి మన ఇంకో కృష్ణ గారు
రాధా గారిని ప్రేమించినప్పుడు వచ్చి చూస్తే నువ్వా అన్న ఆ ఎమోషన్, మంచి అద్భుతమైన సీన్, డ్రామా పండించిన డ్రామా అంటే ఓకే వీడి వల్ల కదా మా ఫ్యామిలీలో చిచ్చు చేసుకుంది అన్న ఆ టెక్స్ట్ అక్కడ రావడం అనేది, ఆ తర్వాత సీన్ మళ్ళీ ఒక మలుపు తిరగడం, ఈయన ఆత్మత్యాగం చేసుకొని అప్పుడు ఏం జరిగింది అంటూ నా మరణంతో నువ్వు నిజం తెలుసుకో అంటూ జమదగ్ని గారి దగ్గరికి వచ్చేసి జగ్గయ్య గారు చేసిన పర్ఫార్మెన్స్ అనేది ఒక్కటేంటి నిజంగా. తాళి కట్టి విజయశాంతి మెడలో తాళి తెంపేస్తారు, అక్కడ తాళి కట్టిన చెల్లెలి జీవితానికి అర్థం ఏంటో తెలియకుండా ఉండడము, ఇంకో తాళి తెగడము ఒకే సీన్లో. అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత అది చూసినప్పుడు ఏం డ్రామా పండించారు నిజంగా. మీరు మహిళా ప్రేక్షకులు థియేటర్లకి క్యూలు ఎందుకు కట్టారు అంటే ఇందుకే కట్టారండి. ఇందుకే ఈవేళ మనం కోల్పోతున్నది ఏంటంటే, మనం స్మార్ట్ ఫోన్ వల్ల లేకపోతే మనకి అన్ని వసతులు వనరులు మనకి క్లిక్ దూరంలో మనకు అన్ని అందుబాటులోకి వచ్చేసిన తర్వాత మనకు ఆసక్తి కుతూహలం అనేవి చచ్చిపోయిన తర్వాత ఇవాళ వాటి విలువ మనకు తెలియటం లేదు. అవును, ఇవాళ అగ్నిపర్వతంలో జమదగ్ని పాత్ర, ఆ పాత్ర ఎంతగా జనాలకు వెళ్ళిందంటే ఆ టైటిల్తో కృష్ణ గారిని హీరోగా పెట్టి భారతరాజు గారు సినిమా తీశారు జమదగ్ని అని. ఓకే, జమదగ్ని అని ఆ టైటిల్తోనే పెట్టి జర్నలిస్ట్ క్యారెక్టర్ చాలా మంచి సినిమా జమదగ్ని, చాలా బాగుంటుంది. మీకు ఇంకా పరాకాష్ట ఏంటంటే, మనకి అతడు సినిమా అసలు అగ్నిపర్వతం మ్యాట్ని మొదలైనటువంటి టైంకి అని చెప్పి అగ్నిపర్వతం వాల్ పోస్ట్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటా వచ్చేటటువంటి చిన్న మహేష్ బాబు సీన్ మర్డర్ అయిపోయి ఫస్ట్ మర్డర్ జరుగుతుంది కదా, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఒకసారి ఊహించండి మీకు. అది మీకు సినిమాలో విచిత్రమైన విషయం ఏంటంటే, అల్లు రామలింగయ్య గారు చాలా మంచి పాత్ర ఇందులో. ఆయనకి అనారోగ్య సమస్యలు తలెత్తి ఆయన వెంటనే ఊటీలో షెడ్యూల్ జరుగుతుండగా ఆయన అక్కడి నుంచి చెన్నై తీసుకురావాల్సి వచ్చింది. ఆయన వచ్చేసిన తర్వాత 28 రోజులు నాన్ స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుని వెళ్ళారు. ఏం చేయాలో అర్థం కాల. ఆ పాత్రని నగేష్ గారిని పెట్టి ఒకే క్యారెక్టర్ 2 ఆర్టిస్టులు చేశారు, నగేష్ గారితో కంటిన్యూ చేశారు. ఓకే, అది మనం ఎక్కడా అది మిస్ అవ్వం అనమాట. అరే ఇది ఆయన కదా ఈయన కదా అని అనిపించదు, కంటిన్యూ అవుతాం, చూస్తాం మనం సినిమా. అట్లా అగ్నిపర్వతం ఖచ్చితంగా మేలిమి మలుపు కృష్ణ గారి జీవితంలో. ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకునేటువంటి పాత్ర. ఒకసారి నాకు చూస్తే బొబ్బిలి బ్రహ్మన్న రాఘవేంద్రరావు గారే చేశారు, దీనికంటే ముందు అగ్నిపర్వతం రాఘవేంద్రరావు గారే చేశారు. రెండింటికి పరుచూరు బ్రదర్స్ రచనలు చేశారు. ఒకసారి తరచి చూస్తే ఏమనిపిస్తుందంటే, కళ్ళు మూసుకొని తెరిస్తే ఈ 2 సినిమాలు పరుచూరు వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ గారు, రామారావు గారు దృష్టిలో పెట్టుకుని రాసినటువంటి పాత్రలు. ఈ రెండు సినిమాల్లో మీకు బొబ్బిలి బ్రహ్మణలో 2 కృష్ణరాజులు ఉంటారు, అగ్నిపర్వతంలో 2 కృష్ణులు ఉంటారు. కళ్ళు మూసుకుంటే పరుచూరు బ్రదర్స్ రామారావు గారిని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి స్క్రిప్ట్స్ ఇవి అనిపిస్తాయి. ఆయన పూణే రామారావు గారు పూని చేసినటువంటి స్క్రిప్ట్స్ ఇవి అనిపిస్తాయి. ఈ 2 సినిమాలు చూసి రామారావు గారు అన్నారు, అరే మేము చేస్తే ఇంకా బాగుండేది బ్రదర్ అన్నారు రామారావు గారు. ఓకే, 2 సినిమాలు చూసి రామారావు గారు మంచి మంచి పాత్రలు మిస్ అవుతున్నాం బ్రదర్ మేము అన్నారు రామారావు గారు. అంటే మేబీ కృష్ణ గారిని చూసాక ఇంకొకరిని కొన్ని సినిమాలలో సీరియస్లీ సార్ ఒకరిని చూసి ఓన్ చేసుకున్న తర్వాత ఇంకొకరు చేస్తుంటే అని అంటే ఎందుకో రిసీవ్ చేసుకోవడం చాలా కష్టం. అంటే చూసేసాం కాబట్టి. ఉదాహరణకి అల్లూరి సీతారామరాజు అనేది రామారావు గారి చిరకాల వాంఛ. రామారావు గారు ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ రామారావు గారి దగ్గర ఉండేది అల్లూరి సీతారామరాజు. అట్లాంటిది కృష్ణ గారికి ఎప్పుడైతే ఆయన మారువేషం ఒక నాటిక వేస్తారు, అల్లూరి సీతారామరాజు గారి వేషం వేసి అసాధ్యుడి సినిమాలో చేసిన తర్వాత ఆయనకి ఏంటంటే వెంటనే అల్లూరి సీతారామరాజు చేసేయాలని అనిపించింది ఆయనకి. అంటే ఆ పాత్రలో ఉన్నటువంటి తీవ్రత ఏదైతే ఉందో అది కృష్ణ గారి హృదయాన్ని హత్తుకుంది. అందుకని ఆయన మహారథి గారితో కూర్చుని, దర్శకులు వి రామచంద్రరావు గారితో కూర్చుని, వీళ్ళందరితో కూర్చుని ఆయన ఏం చేశారంటే పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ పూర్తి చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత కృష్ణ గారు రామారావు గారు చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి రామారావు గారు పిలిపించుకొని మాట్లాడారు, మేము చేద్దాం అనుకుంటున్నాం అంటే కృష్ణ గారు ఒకటే అన్నారు, అన్నగారు మీ దగ్గర మీరు చేసుకున్నారని నాకు తెలుసు, నేను చేయించాను, నా దగ్గర ఉన్న స్క్రిప్ట్ మీకు ఇచ్చేస్తాను అన్నారు. మీరు ఇప్పటికిప్పుడు ప్రారంభించి మీరు చేస్తారంటే నాకంటే ఆనందించేవాళ్ళు లేడు. ఎందుకంటే కృష్ణ గారు రామారావు గారికి నిజంగా వీరాభిమాని కాబట్టి మీకు ఇచ్చేస్తాను నేను, నాకు వెంటనే పాత్ర చెయ్యాలని ఉంది, నా 100వ సినిమాగా నన్ను నేను చూసుకోవాలని ఉంది అంటే మీ ఇష్టం బ్రదర్ నా. రామారావు గారు అప్పటికప్పుడు చేయడానికి సిద్ధంగా లేరు. కృష్ణ గారు వెలుపలికి వచ్చి కృష్ణ గారు చేసిన తర్వాత ఏంటంటే ఆ సినిమా ఇవాళకి తెలుగు వాళ్ళు ఇది మా తెలుగు సినిమా అని మనం సగర్వంగా చెప్పుకునే 100 సినిమాల్లో ఖచ్చితంగా అల్లూరి సీతారామరాజు టాప్ 10లో ఉంటుంది. అల్లూరి సీతారామరాజు నో డౌట్ ఎట్ ఆల్. పరుచూరు బ్రదర్స్ రచయితలుగా రామారావు గారి జీవితంలోకి వచ్చిన తర్వాత రామారావు గారు పిలిచి మేము రాజకీయాలకి ప్రవేశించాలనుకుంటున్నాం, నిర్ణయం తీసుకుంటున్నాం,
మేము ఇప్పుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ప్రేక్షకులకు పరిచయం కావాలనుకుంటున్నామంటే సరే అన్నగారు రాస్తాము, కాకపోతే మాది విజ్ఞప్తి అన్నారు. అంటే ఏంటి అన్నారు రామారావు గారు. ఏం లేదు అన్నగారు, చేసే ముందు మేము రాసే ముందు ఒక్కసారి కృష్ణ గారు తీసిన అల్లూరి సీతారామరాజు చూడండి అన్నారు. సరే అయితే చూస్తాం అని రామారావు గారు కబురు అంపారు. కృష్ణ గారు అప్పటికి కృష్ణ గారికి రామారావు గారికి మధ్య మాటలు లేవు, అస్సలు మాటలు లేవు. అట్లాంటిది కృష్ణ గారు అన్నగారు చూస్తానన్నారు సినిమా అని చెప్పి మహదానంద పడిపోతూ షో వేస్తే రామారావు గారు సినిమా చూసి పూర్తయ్యాక ఇంతకంటే మేము గొప్పగా తీయలేం బ్రదర్ అని చెప్పి కౌగిలించుకుని ఆశీర్వదించి మేము డ్రాప్ అవుతున్నాం అని వెళ్ళిపోయారు రామారావు గారు. అది ఒప్పుకోవటం రామారావు గారు గొప్పతనం. ఎస్, కృష్ణ చాలా బాగా చేశారు. అయినా సరే ఆయన తృష్ణ ఎక్కడ తగ్గకుండా లాస్ట్ మూవీ ఇందులో అండి మనకు వాస్తవానికి ఏంటంటే సర్దార్ పాపరాయుడు ముందు అది దాసనారాయణరావు గారికి ఉంది, రామారావు గారికి ఆ గెటప్ వేయాలి అని రామారావు గారికి ఉంది అన్నది దాసనారాయణరావు గారు ఏంటంటే దాన్ని అసలు సర్దార్ పాపరాయుడులో రామారావు గారు అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు. బెనర్జీ గారిని బుర్రకథ చెప్పింది బెనర్జీ గారు, బెనర్జీ బృందం. నాజర్ గారు బుర్రకథ నాజర్ గారికి ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల బెనర్జీ గారి చెప్పించారు బుర్రకథ బెనర్జీ గారు సీతారామరాజు గారి బుర్రకథ చెప్తుంటే రామారావు గారు అనేటప్పటికీ మీకేంటంటే అండి పూనకాలు వచ్చినట్టు థియేటర్లకు ప్రేక్షకులు బళ్ళు కట్టారండి. ఏది సర్దార్ పాపరాయుడు సినిమాకి మీకు ఇప్పటికీ నా కళ్ళ ముందు సర్దార్ పాపరాయుడు సినిమా రామారావు గారు అల్లూరి సీతారామరాజు గెటప్ ఊహించుకుంటే జ్యోతి చిత్ర కవర్ పేజ్ అండి రామారావు, మల్టీ కలర్ కవర్ పేజ్, రామారావు గారు విల్లమ్మలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తుంటారు. ఇది దాదాపుగా తెలుగు నేల మీద అందరి ఇళ్లల్లో ఫ్రేమ్ అనమాట, ఫ్రేమ్ కట్టుకొని పెట్టుకునేవాళ్ళు. దీన్ని మేజర్ చంద్రకాంత్ నాటికి ఏంటంటే రాఘవేంద్రరావు గారికి ఒకసారి రామారావు గారిని అల్లూరి సీతారామరాజు గారిలాగా చూపించాలనిపించింది. ఇది కూడా యాదృచ్ఛికం ఏంటంటే పరుచూరు బ్రదర్స్ రచన చేయటం మేజర్ చంద్రకాంత్ కూడా. అట్లా రామారావు గారు, కృష్ణ గారు మరియు మీ బాలకృష్ణ గారు అల్లూరి సీతారామరాజు చేశారు, మీకు తెలుసో తెలీదు, భారతంలో బాలచంద్రుడు అనే సినిమా. తర్వాత మనకు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా త్రిబుల్-ఆర్లో మనకు కనిపించి కనువిందు చేశారు. మీకు అల్లూరి సీతారామరాజుగా మహేష్ బాబు గారి చేత గెటప్ వేయించారు కృష్ణ గారు, ఏకపాత్ర స్టేజ్ పైన. అలా కృష్ణ గారి గురించి ఎన్ని మాట్లాడుకోవచ్చు అంటే ఎన్ని సినిమాలు తెలుగు సినిమా ఆర్థిక పరిపుష్టిని పెంచినటువంటి ఫీడ్ చేసినటువంటి హీరో అండి ఆయన. పద్దెనిమిది సినిమాలు ఏంటి సార్ మళ్ళీ ఆయన సినిమాకు ఆయనే పోటీ. ఒకటేసారి 2 సినిమాలు రిలీజ్ అయింది కూడా ఒకటే మంత్ లో 2 సినిమాలు ఒకటేసారి రిలీజ్ అయిన ఘనత కూడా ఆయనకే ఉందంట కృష్ణ గారికి. ఊటీలో అగ్నిపర్వతం షూటింగ్ జరుగుతుండగా వరుస షెడ్యూల్ కదా, వెళ్ళిపోవడానికి ముందు రామారావు గారి ప్రభుత్వం నాదెండ్ల భాస్కరరావు గారు పడగొట్టడం, నాదెండ్ల భాస్కరరావు గారు ముఖ్యమంత్రి అవటం, వీళ్ళు న్యాయపరమైన పోరాటం చేయటం, ఎమ్మెల్యేలని బల నిరూపణ, గవర్నర్ మీద ఎంత జరిగి నాదెండ్ల భాస్కరరావు గారు దిగిపోయారు, మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారని తెలిసింది. తెలిసేటప్పటికి కృష్ణ గారు, అశ్విని గారు, రాఘవేంద్రరావు గారు కేక్ కట్ చేసుకుని సెలబ్రేషన్స్ అంట మీకు ఊటీలో, అన్నగారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పేసి. అంత సుహృద్భావ వాతావరణం ఉండేదండి ఆ రోజుల్లో నిజంగా. అందుకే కదా ఇప్పటికీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటే వాళ్ళు అలా ఉన్నారంటే, దూరం ఉన్న రోజు దూరం ఉన్నారు, దగ్గర అయిన తర్వాత అంతే అనుబంధాన్ని చేసుకోవడం, ఆ పోటీని కూడా వాళ్ళు పాజిటివ్ మేనర్లో తీసుకోవడం అనేది. 41 ఏళ్ళు అయినా కూడా అగ్నిపర్వతం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము, ఎందుకంటే అది ఇంపాక్ట్ చేసిన అది ఉంది. అశ్విని దత్ గారు లాంటి నిర్మాత, ఎందుకంటే అటువంటి నిర్మాతలు ఉండటం వల్ల సినిమాని సినిమాగా ప్రేమించి, సినిమాని సినిమాగా గౌరవించి, తెలుగు సినిమా స్థాయిని పెంచాలనుకుని పెంపొందించినటువంటి నిర్మాతల్లో అశ్విని దత్ గారి అగ్రస్థానం అండి అప్పటికి. ఓకే, అట్లాంటి నిర్మాతలు ఉండాలి, అట్లాంటి నిర్మాతలు రావాలి ఖచ్చితంగా. మరొకసారి సూపర్ స్టార్ కృష్ణ గారిని గుర్తు చేశారు. అలాగే రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్ గారి అనుబంధం గురించి మనం గతంలో మాట్లాడడం. వాళ్ళిద్దరి కాంబోలో కృష్ణ గారి ఇంత అద్భుతమైన సినిమా రావడము అనేది, అది ఇప్పటికీ కూడా ఆ క్యారెక్టరైజేషన్ని గుర్తు పెట్టుకునేంతగా కృష్ణ గారు నటించిన విధానం ఇక్కడ మెయిన్. ఇందాక మన నావెల్ 2 సినిమాకి సంబంధించి వీడియో చేసినప్పుడు కింద ఒక కమెంట్ పెట్టారు, అది నావెల్ నుంచి వచ్చిందా నిజ జీవితం నుంచి వచ్చిందా అనేది కాదు, యాక్టర్ దాన్ని ఓన్ చేసుకొని నటించి ఆ క్యారెక్టర్ని గుర్తుండిపోయేలా చేస్తారు చూడండి, అది గొప్పతనం అనేసి అన్నట్టు. కృష్ణ గారు దీంట్లో నటించిన ఆ గొప్పతనము ఇప్పటికి మనం మాట్లాడుకునేలాగా, దాని గురించి చర్చించుకునేలాగా టాప్ 10లో అది ఉండడము అనేది గొప్ప విషయము. మరొకసారి కృష్ణ గారిని గుర్తు చేసి ఆయన సినిమాలో ఉన్న క్యారెక్టరైజేషన్స్, అలాగే పాత్రలు, ఆయన నటించిన విధానము, డైరెక్టర్ గారితో మమేకమైన అనేక అంశాలను మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. సంధ్య గారు.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.